మాట్లాడొద్దు. శివకుమార్ గారు మీరు మాట్లాడండి. కొండా సురేఖ గారు టాపిక్ వస్తే, కొండా సురేఖ కూతురు ఎవరైతే సుష్మా ఉందో, ఆమె సుష్మా పటేల్ లేకపోతే సుష్మా తర్వాత ఏమంటారు సుస్మితా పటేల్ పద్మశాలి ఏదో ఆమె ఇష్టం. ఆమె ఒక దగ్గరనేమో నేను పద్మశాలి బిడ్డని అంటుంది, ఒక దగ్గరనేమో నేను సుష్మా పటేల్ అంటుంది. సుష్మా పటేల్ అంటే మళ్ళా మునూరు కాపు పోతుంది. ఇటు పద్మశాలి బిడ్డని అన్నప్పుడు తల్లి ఏమో పద్మశాలి, తండ్రేమో మునూరు కాపు అని చెప్పి కూడా ఆమె వివరణ ఇచ్చింది. సరే, ఓకే, అది ఆమె సొంత నిర్ణయం. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్షిప్ లేదు. ఆమె వ్యక్తిగతంగా ఎక్కడన్నా నిలబడాలనుకుంటే ఇండిపెండెంట్ గా నిలబడతా అంటుంది కాబట్టి నిలబడొచ్చు. ఆమెకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళ అమ్మ నాయన సంపాదించిన డబ్బు ఉంది, ఓకే, అగ్రీడ్. కాకపోతే ఈ రోజు పచ్చ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ లేకపోతే పచ్చ కాంగ్రెస్ అంటుంది కాబట్టి కొన్ని విషయాలు జరిగినాయి కాబట్టి సరే, దానికి యాజ్ ఎ సీనియర్ కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను కూడా 44 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నా. నేను పార్టీలో ఒక సముచిత స్థానం దొరకలేదు. ఆయన చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడియండి, నన్ను మాట్లాడియండి. మీ క్వశ్చన్స్ ఏమని అడగండి. ఓకే. అయితే ఈ రకంగా ఆలోచిస్తే సుష్మా ఎవరైతే అమ్మాయి ఉందో ఆమె మొత్తానికి ఇండిపెండెంట్ గా నిలబడొచ్చు. ఆమెకు రేపు రాబోయే ఎలక్షన్లు ఎవరైనా ప్రత్యర్థి నిలబడితే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడిన శివకుమార్ గారు కొండా సుస్మితా పటేల్ సరే, ఆమె తండ్రి మీరు అన్నట్టు ఆ సామాజిక వర్గాలే కావచ్చు, కానీ ఇప్పుడు బిడ్డ మాట్లాడిన దానికి తల్లిని బాధ్యులు చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? 18 మంది ఎమ్మెల్యేలు మీరు అంతా పోయి సిఎల్పిలో కొండా సురేఖను టార్గెట్ చేస్తూ సుస్మిత వ్యాఖ్యలపై ఆమె క్లియర్గా చెప్పింది. ఆమె నా కూతురు అయితే ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీరు బాధ్యుల్ని చేస్తారా? ఇక్కడ బీసీలకో న్యాయం, అక్కడ రెడ్డిలకో న్యాయం ఉంటుందా? ఈ అంశంలో ఏం చెప్తారు? అయితే వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, అవును, రైట్. అక్కడ అది ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు నువ్వు నేను అన్నదమ్ములు అనుకుంటే నా ఇష్టం నేనంట, నీ ఇష్టం నువ్వు అంటూ అది వేరుమాట. కానీ తల్లి బిడ్డ కానీ తండ్రి బిడ్డ కానీ వేరు అనడానికి అవకాశం లేదు. ఒకవేళ పార్టీలా నిజంగా కూడా రేవంత్ రెడ్డి కొండా సురేఖ గాని కొండా మురళికి ఏమైనా హామీ ఇచ్చి చేయకపోతే సుష్మిత మాట్లాడకుండా కొండా మురళి గాని కొండా సురేఖ గాని మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్టాండర్డ్ గా ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే పార్టీలో కార్యకర్త కూడా కాదు, ఆమెకు సభ్యత్వం లేదు. ఆమె వ్యాఖ్యలంతా సీరియస్ గా తీసుకొని 18 మంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో మీడియాతో మాట్లాడుతూ అవును. అయితే నేను ఏమంటున్నంటే కొండా సురేఖ గాని కొండా మురళి గారు గాని మాట్లాడాలి. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బీఆర్ఎస్ పోయింది, తర్వాత వైసీపీ పోయింది, మళ్ళా కాంగ్రెస్ లో గర్వాపసీలు వచ్చింది, అక్కడ పదవి ఎంజాయ్ చేసింది, ఇక్కడ కూడా చేసింది. సరే, అది పక్కన పెడదాం. కొండా సురేఖ గాని కొండా మురళి గాని వాళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి చేసిన దానికి వాళ్ళు మాట్లాడాలి తప్ప, ఒకవేళ సుష్మిత మాట్లాడాలనుకుంటే కొండా సురేఖ గారి బర్త్డే కాంగ్రెస్ బ్యానర్ వెనకాల పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్ గా ఒక ఆర్గనైజేషన్ బ్యానర్. శివకుమార్ గారు, నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో ప్రశ్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయం, చిన్నారెడ్డికి ఒక న్యాయం, తర్వాత అనిరుద్ రెడ్డికి ఇంకో న్యాయం. సో ఇలా అంటే రెడ్డిలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం ఎందుకు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో మీ పార్టీ మీద, మీ ముఖ్యమంత్రి మీద, మీ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? నా ఉద్దేశం ప్రకారం అయితే న్యాయం అనేది ఒకటే. అటు జయరాంకు చెప్పినా, రామ్మూర్తికి చెప్పినా, ఇంకా బీజేపీ తమ్మునికి చెప్పినా, నీకు చెప్పినా, నాకు చెప్పినా, న్యాయం ఎక్కడ పోయినా న్యాయం ఒకటే. దాని మీద ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. సోషల్ మీడియాలో చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే దానికి కూడా నేను అంగీకరిస్తా. ఎందుకంటే న్యాయం అనేది ఒక్కటే ఉండాలా. ఇటు కొండా సురేఖ అయినా సరే, రాజగోపాల్ రెడ్డి అయినా సరే, ఇంకెవరైనా సరే, అనుద్ రెడ్డి ఇంకెవరైనా సరే, సేమ్ న్యాయం ఉండాలా, సేమ్ యాక్షన్ ఉండాలా. అంతేగాని ఒకరికొకలాగా ఉండడం అది పద్ధతి కాదు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కనుక విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారా, లేకుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్న అంశంలో విచారణ జరగాలంటున్నారా? ఏమంటున్నారు? ఎవరైతే విచారణ చేస్తుండ్రంటే దానికి ఇప్పుడు హైకమాండ్ ఉంది, లేదు అనుకుంటే మా ఇన్ఛార్జ్ ఉంది. వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడినాక కాకపోయినప్పుడు వాళ్ళు మీడియాకు కానీ సోషల్ మీడియాకు కానీ వస్తే బాగుంటది. అది అటు పార్టీ ప్రతిష్ట కానీ లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా ఇబ్బంది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏమైనా అయితే ఇప్పుడు బీజేపీ తమ్ముడు ఉన్నాడు,
లేదనుకుంటే మా రామూర్తి తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు డేగా కళ్ళు పెట్టుకొని చూస్తారు. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ కాబట్టి ఏదన్నా తప్పు దొరికితే మాకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనేది చూస్తారు. ఆ అవకాశం ఇవ్వద్దు అనేది నా ఆలోచన. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సుష్మిత మాట్లాడిన దాంట్లో కూడా ఒక చిన్న వివరణ ఇస్తాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సీనియర్లకైతే సముచిత స్థానం కల్పించలేదని పదే పదే మేము చెప్పడం జరిగింది. గతంలో 2004 నుంచి మొన్న 2014 వరకు కూడా నేను హైకమాండ్ కి నేను ఏదైతే లెటర్లు రాసినో మెరిట్స్ అండ్ డిమెరిట్స్, దానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తర్వాత దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, గులాబ్ నబీ ఆజాద్, తర్వాత అహ్మద్ పటేల్ వాళ్ళ నుంచి కూడా నాకు అప్రిసియేషన్ లెటర్స్ వచ్చినాయి. అదే రకంగా మొన్న జూన్ జూలైలో కూడా నేను రాయడం జరిగింది. నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు విశ్లేషకులు కానీ, లేకపోతే పార్టీ అభిమానులు కానీ, లేకపోతే పార్టీ ఏ గాడిలో నడుస్తుంది అనే రకంగా రాసిన వాళ్ళు హైకమాండ్ కు రాయడం జరిగింది. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి పనిచేస్తున్న వాళ్ళకి అధికార పదవులు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం. దానికి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు ఓపెన్ గా చెప్పడం జరిగింది. 80% పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు. నాలాగా 40 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్న వాళ్ళకి ఇస్తాము, 20% మట్టుకు పక్కకేని వచ్చిన వాళ్ళకు కానీ ఏదో యువకులకు ఇస్తాం అనే రకంగా ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుని రూపాన ఈ రోజు ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అది మంచి పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి, కష్టకాలంలో ఉన్న వారికి పార్టీ ఈ రోజు పదవులు ద్వారా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు శివకుమార్ గారు మనం ఒక అంశం తీసుకొచ్చినాం. ఏది 22A నిషేధిత భూముల జాబితాలో 95 లక్షల ఎకరాలని మీరు చేర్చారు. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. దాని గురించి ఏం మాట్లాడుతున్నాం? 101%. ఇప్పుడు ఎందుకంటే ఒకటి ఆల్రెడీ నేను మొన్ననే ఒక విశ్లేషకుడు మాట్లాడి చూడడం జరిగింది. సునీల్ కుమార్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన విశ్లేషకుడు కూడా, ఒక అడ్వకేట్ కూడా, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ కి ఒక 17 పేజీలది ఆల్రెడీ ఈ 22A మీద ఏమి చేయాలనే రకంగా వాళ్ళ దగ్గర ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు. దాంట్లో తెలంగాణకి మనకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకొని మన రాష్ట్రానికి ఏం చేయాలా అనే రకంగా ఆలోచించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుంది. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిన దానికి, ఎవరైతే అధికారులు చేసిన దానికి వాళ్ళని సస్పెండ్ చేయడము, వారు ఏదైతే నిషేధిత భూములల్లా వ్యక్తిగతంగా భూములు, ప్రైవేట్ భూములు ఉన్నాయి మటుకు అది ఫ్రీ చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. సార్ చెప్పింది ఆయన, ఇక నువ్వు మళ్ళీ ప్రభుత్వం సార్ చెప్పిందాడా పొంగులేటి అరే తమ్ముడు నీ పక్కకున్న కూడా వరంగల్ పుట్టి పెరిగిండు. ఆయన మాట్లాడే భాష చూడు, నీ భాష చూడు తమ్ముడు. ఎట్లా తమ్ముడు ఇట్లా? ఆయన కూడా తమ్ముడే, నువ్వు కూడా తమ్ముడే. భాషలో మార్పు ఉంది జరా చూడు. ఎట్లా కూడా వరంగల్ అయితే అడ్డం వచ్చినట్టు మాట్లాడతారా? నేను చెప్తాను, కడుపులో పొడిచినట్టే ఉంటది. తమ్ముడు మేము ఇక్కడ నేను కూడా తెలంగాణనే, పక్క హైదరాబాద్. నువ్వేం మాట్లాడుతున్నావు దానికి 100 రెట్లు మాట్లాడతా నేను. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఆ రకంగా మాట్లాడదు తమ్ముడు. ఎక్కడో మెయింటైన్ చేయి, మంచితనం అనేది ఉంటది. ఇప్పుడు నువ్వు నేను కొట్లాడితే వచ్చేది ఏం లేదు. పెద్ద నాయకులంతా దొంగలు వాళ్ళు దోచుకుంటున్నారు. నీకేమొస్తుంది చెప్పితే? మీ కేసీఆర్ ఏం దోచుకున్నాడు? ఏమని ఇచ్చిండా? మీ కేటీఆర్ దోచుకుంటే ఏమని ఇచ్చిండా? మీ హరీష్ రావు దోచుకుంటే ఏమని ఇచ్చిండా? ఏమి లేదు. ఒకటే అరుస్తావు. అరవదు తమ్ముడు, వద్దు. ఎందుకు బీపీ పెంచుకుంటావు? పంపిందే సోనియా గాంధీ అని చెప్పిండు. ఇంకెందుకు